ఎవరు చెప్పారు? అవుతా శ్రీధర్ రెడ్డి, వైసీపీ నాయకుడు, ట్విట్టర్ ఫేస్బుక్లో రోజు పోస్టింగ్లు చేసే వ్యక్తి అని కూడా మనం చేస్తున్నాం. ఆయన చెప్పినట్టే 4వ రోజు ఆయన పోస్టింగ్ చేసిన 4వ రోజుకి నిన్న 4వ రోజు అయ్యింది. నిన్న 4వ రోజు కోడికత్తి 2, బెజవాడ రాయ 1, ఈ బెజవాడ రాయ స్కెచ్, ఈ బెజవాడ రాయితో హత్యా ప్రయత్నం చేశారు. ఎవరు చేశారు? నేను చెప్పలే హత్యా ప్రయత్నం అని. సాక్షి పేపర్లో చూడండి ఆ హెడ్లైన్స్. హత్యా ప్రయత్నం, సీఎం జగన్ మీద ఈ రాయితో హత్యా ప్రయత్నం, సీఎం జగన్ని హత్యా ప్రయత్నం ఈ రాయితో, ఇటువంటి రాయితో. ఇదిగోండి, నేను హీరోయిన్ అని చెప్పాను కదా, ఆ హీరోయిన్ గారి పేపరే ఇది, ఆ భారతక్క పేపరే ఇది. నా మొగుడు మీద హత్యాయత్నం చేశారు ఒక రాయితో అని సీఎం గారు శ్రీమతి ఆమె సొంత పేపర్లో ఆమె వేసుకుంది. ఫోటో మాత్రం బాగా వేయించావక్క, ఇంకొంచెం దగ్గర తీయాల్సింది బాగుండేది, కొంచెం దూరం పెట్టావు. కరెక్ట్గా 7 గంటలకి స్కెచ్ ప్రకారం కరెంట్ ఆఫ్ అయిపోతుంది, కరెంటు ఉండదు, ఎగిరే డ్రోన్లు దిగిపోతాయి కిందకి, ఎగిరే డ్రోన్లు కనిపివు. యువగళంలో లోకేష్ బాబు యాత్రకు మాత్రం 20 డ్రోన్లు ఉంటాయి పైన, అటు ఇటు. అవి చూసి మేమంతా చుక్కలు 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 స్టార్స్ అనుకున్నాం. ఏమో ఈ డే లైట్లో ఏంద్రా, ఇంత వెలుగులో ఏంద్రా స్టార్స్ కనిపిస్తున్నాయంటే అవి డ్రోన్లు బాబు, డ్రోన్లు. లోకేష్ బాబుకి 10 డ్రోన్లు ఎగరతాయి, తిరుగుతుంటాయి యువగళంలో. ముఖ్యమంత్రి బెజవాడలో మీటింగులు జరుగుతుంటే డ్రోన్ విజువల్సే లేవు ఆ ఇన్సిడెంట్లో. ఇది కూడా ఒక డ్రామా, దీంట్లో పోలీస్ పాత్ర కూడా ఉంది ఈ డ్రామాలో. డ్రోన్ విజువల్స్ కనిపించకుండా పోలీసు 3000 మంది పోలీసు వాళ్ళు చుట్టూ, అతని చుట్టూ కూర్చొని ఉంటే విజువల్స్ లేవు. సరే, మేము ఎన్నోసార్లు చెప్పాం. ఏమని చెప్పాం? అయ్యా ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, వైఎస్ కుటుంబానికి ఏదో ఒకటి జరగద్ది, జాగ్రత్తగా ఉండాలి, వైఎస్ కుటుంబాన్ని కాపాడండి, వైఎస్ కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వండి. ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకు ముళ్ళు ముందు పడ్డా నష్టపోయేది మేమే అని మొరబెట్టుకున్నాం స్వామి, మొరబెట్టుకున్నాం. ఎవరైనా విన్నారా మా మాట? ఎవరైనా విన్నారా? పోలీస్ డిఐజీకి చెప్పాం, డీజీకి కూడా చెప్పాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం. ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి అయ్యా, వాళ్ళకి ఏమన్నా అయితే మా మీద నెట్టుతారు అని నేను చెప్పాను. అదే కాకుండా వేరే దేశాలు, అమెరికా సిఐఏ, రష్యా కేజీబీ, బ్రిటన్ M16, అదేవిధంగా FBI, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన సెక్యూరిటీ థ్రెట్ ఉందని మేం చెప్పలా, సెక్యూరిటీ థ్రెట్ ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. అది వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్పుట్స్ వచ్చినాయో నాకు తెలీదు, వీళ్ళు ఏమన్నా ఇచ్చారేమో. ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉంది, పెంచాలి, కుటుంబాన్ని అంతా చూసుకోవాలి అని మీరు అన్నారు కదా. మరి డిఐజీ ఏం పీకేడని మేము అడుగుతున్నాం డీజీ గారిని, డిఐజీ గారిని. ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ స్కెచ్లో మీరు కూడా భాగస్వామ్యమా అని అడుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న జరిగిన స్కెచ్లో మీరందరూ భాగస్వామ్యం ఉందా లేదా అని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నించే పరిస్థితికి మేము వచ్చాం. మీరింత దిగజారిపోయారు, లేకపోతే మేము ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొకటి, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.